విజయ్ కుమార్ గారితో జరిగిన డిబేట్లో నేను యెషయా గ్రంథం 53వ అధ్యాయం యేసు గురించి రాయబడలేదు. ఆ అధ్యాయంలో అతడు అంటే ఇస్రాయేల్ సమాజం, ఇస్రాయేల్ సమాజాన్ని అతడు అని ఒక సింగిల్ పర్సనాలిటీగా తీసుకున్నారు అని చెప్పి బైబిల్ ఆధారాలతో నేను ప్రూవ్ చేశాను. అది చూసిన ఈ వీపీ గారు ఒక వీడియోలో సరే అతడు అంటే ఇస్రాయేల్ సమాజం అంటున్నాడు, మరి మన అంటే ఎవడు ఈడా, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, ఇక్కడ మన ఎవడు అతడు ఎవరు అని ఎటకారం చేశాడు. డిబేట్లో కూడా అదే అడిగాడు. అప్పుడు నేను దానికి కూడా వివరణ ఇచ్చాను. విజయ్ కుమార్ గారు చేసిన డిబేట్లో యెషయా 53 ఇశ్రాయేలును ఉద్దేశించి చెప్పబడింది, యేసు గురించి కాదు అని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. అయితే మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడిను అనే విషయం, మరి మన అంటే ఎవరు అతడు అంటే ఎవరు, రెండు పర్సనాలిటీలు ఉన్నాయి కదా అని చెప్పి ఆయన ఇంతకుముందు క్వశ్చన్ చేశారు. ఇప్పుడు కూడా అదే చెప్పారు. అయితే మీరు బైబిల్ క్షుణ్ణంగా చదివితే